హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం రాజకీయాలలో పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసిందే. అదొక హాట్ సీట్ లా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సినిమాలలో కూడా రామ్ గారు నటించబోతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ఒక టైటిల్ ఉండబోతుంది అనే ఒక వార్త. సో ఆబ్వియస్లీ మనకి రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి. అవును. ఏంటంటారు? రామ్ పోతినేని దాదాపు 20 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆయనకంటూ రావాల్సిన ఆ సుస్థిర స్థానం ఇంకా రాలేదని నేను అనుకుంటాను. హీ యాక్టెడ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. కానీ ఎప్పుడూ ఆయనకుండే కంఫర్ట్ జోన్‌లో నుంచి, ఆయనకుండే షెల్ నుంచి బయటికి వచ్చి చేయలా. 'ఇస్మార్ట్ శంకర్', 'స్కంద' చేసినా కూడా 'ఇస్మార్ట్ శంకర్' ఆ తెలంగాణ యాసలో తన 'పూరి జగన్నాథ్' మేకింగ్‌లో జనాల్ని ఆకట్టుకుంది గానీ 'డబుల్ ఇస్మార్ట్', 'స్కంద' 2 పోయాయి. అవును. మిగతా అన్నీ కూడా తన లవ్ స్టోరీసే. హ్మ్. 'రెడీ', 'దేవదాస్', 'హలో గురు ప్రేమ కోసమే', 'కందిరీగ', 'పండగ చేసుకో' ఇయన్నీ కూడా ఒకటే డ్రామాలో. హీ హాస్ వెరీ మచ్ టాలెంట్ ఇన్ హిస్. డైరెక్టర్లు అతన్ని ఆ కథల వరకే పరిమితం చేస్తున్నారు. అర్థమవుతుంది. అవును. ఆ కంఫర్ట్ జోన్. ఇప్పుడు 'స్కంద' అండ్ 'డబుల్ ఇస్మార్ట్' ఫ్లాప్ అయ్యాక అగైన్ హీ బౌన్స్ బ్యాక్ ఇంటూ 'ప్రేమ'. ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఒక గోదావరి, రాజమండ్రి అవును. పరిసర ప్రాంతాల్లో, ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక సినిమాని అనౌన్స్ చేసుకున్నాడు యాక్చువల్‌గా. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే హీ కెన్ డూ థ్రిల్లర్స్. హ్మ్. 'రామ్‌ని' థ్రిల్లర్ ఫిల్మ్‌లో చూడలేమా? అదే కదా! 'రామ్‌ని' హారర్ ఫిల్మ్‌లో చూడలేమా? కానీ సూట్ హిస్ అవుతాడు ఐస్ ఆర్ అబ్బాయి. సో ఎక్స్‌ప్రెసివ్. అదే అంటున్నాను. సూట్ అవుతాడు కూడా అబ్బాయి. చాలా ఆ థ్రిల్లర్స్‌లో ఆ ఎమోషన్‌ని క్యారీ చేయడం రామ్‌కి చాలా బాగొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ మనం అలా కంపేర్ చేయలేం గానీ చెయ్యాలి సమ్ టైమ్స్. చెయ్యాలి. ఇప్పుడు నాగ చైతన్య గారు ఉన్నారు. అవును. ఎంత మాస్ చేసినా ఒక సాఫ్ట్ గానే చూస్తాం అబ్బాయి. అవును. ఇప్పుడు 'తంటేలు'తో మారిందిగా. ఆ ఎమోషన్ నాగ చైతన్య కూడా ఏడిపిస్తాడు జనాల్ని. ఆ, నాగ చైతన్యాన్ని చూసి కూడా ఇప్పుడు సాయి పల్లవి ఏడిపించిందంటే ఓకే ఫైన్. ఎందుకంటే ఫీమేల్ ఆ ఎమోషన్‌ని ఆబ్వియస్‌గా క్యారీ చేసేస్తారు. కానీ ఒక మేల్ ఎమోషన్‌ని క్యారీ చేయడం అనేది చాలా కష్టం. ఉమ్, అలాంటిది చాలా మంది హీరోలు చేశారు. ఇప్పుడు 'చిరంజీవి' గారు ఎంత సీరియస్‌గా ఉండి 'చిరంజీవి' గారు ఏడిపిస్తారు. 'వెంకటేష్' గారు ఎంత సీరియస్‌గా ఉండి 'వెంకటేష్' గారు ఏడిపిస్తారు. దే హావ్ దట్ ఎమోషన్స్. 'బాలకృష్ణ' గారు ఏడిపిస్తారు. ఆ ఎమోషన్స్‌ని మన యంగ్ హీరోస్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? 'రామ్' గారు చేసిన 'నేను శైలజా'లో ఎంత ఎమోషన్ ఉంటదో తెలుసా అండి? అవును. ఎంత ఎమోషన్ అది జనాలకి 'కీర్తి సురేష్' కన్నా 'రామ్‌కుండే ఎమోషన్‌ని జనాలు ఫీల్ అయ్యారు. అవును. వై కరెక్ట్. పీపుల్ ఆర్ నాట్ బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ టు 'రామ్'? అంటే ఎంత కాదన్నా అదొక క్యూట్ లవ్ స్టోరీల కిందే వెళుతున్నాయి. ఆ! బట్ రామ్ గారిని చూస్తే ఒక మంచి మాస్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ అయింది. అవును. సో దాన్ని ఆయన బయట తీసుకురావడంలో కాస్త వైఫల్యం చెందుతున్నారు. ఆ షెల్ నుంచి బయటికి రావట్లేదు. హి హాస్ ఎ వెరీ కంఫర్ట్ జోన్. ఆయన ఏ ఆడియో ఫంక్షన్స్‌లో గాని ఎక్కడ ఆయన సినిమాకి ఏదైనా ప్రమోషన్స్ ఇవ్వమంటే వచ్చి ఇచ్చేస్తాడు. ఉమ్, యూ నో అంతేగాని హి డజంట్ హావ్ కంఫర్ట్ జోన్. ఏదైనా వేరే ఫంక్షన్స్‌కి పిలిచినా కూడా చూద్దాంలెండి అలా తోసిపుచ్చేసే టైప్ అన్నమాట. లైక్ మహేష్ బాబు గారు. ఉమ్, మహేష్ బాబు గారు కూడా ఈ మధ్య కొంచెం ఓపెన్ అప్ అయిపోయి హి ఈస్ కమింగ్ ఇంటు ద పిక్చర్. ఒకప్పుడు లేడు కదా అలాగా. అందుకే అతనికి అంత వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ వస్తాయి. డైరెక్టర్స్ కూడా రాయాలి అని. అలాంటి పరిధిలో ఒక సినిమా ఇప్పుడు 'పి. మహేష్ బాబు' తోటి ఆంధ్రాలో ఎమ్మెల్యే గారి తాలూకా, ఆంధ్రాలో ఒక వ్యక్తి గారి తాలూకా అని ఒక వర్కింగ్ అప్పట్లో టైటిల్. ఎందుకు ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఆ టైంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి గారి తాలూకా. తాలూకా ప్రతి బండి మీద ప్రతి కార్ మీద ప్రతి ఆయన కారు మీద ఎప్పుడైతే పిఠాపురంలో నుంచి నిలబడుతున్నాడో ఆయనకుండే ఫ్యాన్స్ గానీ, సినిమా ఇండస్ట్రీ వర్గాలు గానీ, ఆయనకి ఇష్టపడే అభిమానులంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని యేసుకుంటూ పోయారు. అదే పంథాలో ఈ స్టోరీ లైన్, సింపుల్ లైన్ చెప్పేసాడు ఆ డైరెక్టర్. ఉమ్, ఒక అభిమాన నటుడు కోసం జరిగే ప్రయాణంలో ఓహో ఒక అభిమాన నటుడు కలవడానికి వెళ్ళాలి. మనకు గుర్తుందా 'షారూఖ్ ఖాన్‌ది' ఒక సినిమా ఫ్యాన్ 'ఫాన్'. సేమ్ అదే పంథాలో ఒక అభిమాని తన అభిమాని నటుడిని కలవడానికి వెళ్ళే జర్నీలో జరిగేదే ఆంధ్ర ఎమ్మెల్యే గారి తాలూకా, ఆంధ్ర నటుడి గారి తాలూకా ఏదో సంథింగ్ ఒక వర్కింగ్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేశాడు రామ్. ఇప్పుడు రామ్ చేతిలో ఒక 4, 5 ఫిల్మ్స్ ఉన్నాయి. సైన్ చేసున్నాడు యాక్చువల్‌గా. ఆల్రెడీ ఒకటి నడుస్తుంది. 'స్కంద 2' ఉంది బోయపాటి గారితో. అది కొంచెం గ్యాప్ తీసుకొని తీస్తారు. బికాస్ అక్కడ జరిగిన డిజాస్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు మరి జనాలు. అలాంటప్పుడు ఇంకెందుకు దానికి అంటే పార్ట్ 2? అనౌన్స్ చేసినప్పుడు చెయ్యాలి కదా! బికాస్ హి ఈస్ ఎ బిగ్ హీరో. హి కెనాట్ టేక్ ఓకే. అంత లైట్ తీసుకోవడానికి లేదు. బట్ బోయపాటి ఇప్పుడు హిట్ పందాలో ఉన్నాడు. అంటే 'అఖండ 2'తో హిట్ సాధించాలి. ఉమ్, సాధిస్తేనే 'స్కందా'లో ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది బయటికి రావాలి. అవును. అప్పుడే రామ్ చేత మళ్ళీ 'స్కంద 2'. రామ్‌కి ఒక హిట్ పడాలి. ఉమ్, రామ్ ఆల్వేస్‌లీ ఇప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ చేసాడంటే అది ఆబ్వియస్‌గా అది హిట్ అయిపోతది. ఆ ఫేజ్‌కి. కానీ నేననేది ఏందంటే
ఈ ఈ అభిమాన నటుడిని కలిసే జర్నీ ఏదైతే పి మహేష్ బాబు గారు తీస్తున్నారో ఆ సినిమాలో రామ్ని కొంచెం ఎమోషనల్ బేస్డ్, ఎందుకంటే ఒక అభిమాన నటుడి కోసం వెళ్తున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది క్యారీ అవ్వాలి. ఉమ్, అది నువ్వు కామెడీ యాంగిల్లో తీసుకుని వెళ్తే ఎవరు చూడడం. అవును. అలాగే ఫ్యాన్ తీశారు. ఇప్పుడు అదే నేను అనేది. ఇప్పుడు ఆ పిఠాపురం తాలూకా లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేసరికి అప్పట్లో రానా గారు ట్రై చేసినట్టు అవును, రామ్ కూడా ఏమైనా పొలిటికల్ గా ట్రై చేస్తున్నారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. పొలిటికల్ గా ఏం కాదండి, ఇది ఒక అభిమాన నటుడిని కలవడానికి వెళ్ళే జర్నీ. ఒక ఊరు నుంచి ఉమ్, ఒక గ్రామం నుంచి తన అభిమాన నటుడిని నేను కలవాలి ఎలాగైనా అని అనుకుని వెళ్ళే దాంట్లో ఒక హ్యూమన్ ఎమోషన్స్ క్యారీ అవుతాయి. ఆ ఎమోషన్స్ ని రామ్ నిజంగానే బాగా పండిస్తాడు. జనాలు యూజ్ చేసుకోవట్ల డైరెక్టర్లు. అదే. అది ఈ సినిమాలో కనిపిస్తుంది. రామ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ షెల్, ఉమ్, యూనో. అంతే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అంతే కదా. గ్లామర్. మహేష్ తర్వాత ఎవరు గ్లామర్ గా ఉంటారు? అవును, రామ్. అవును. యూనో ఆ గ్లామర్ ని కూడా సరిగ్గా యూజ్ చేసుకొని ఆ రగ్గడ్ లుక్ కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ అవుట్ చేసే ఒక క్యారెక్టర్ మహేష్ బాబు గారు ఇవ్వడం, రామ్ తన షెల్ నుంచి బయటకు వచ్చి నటిస్తున్నాడు అని అనుకోవచ్చు. సో దీనికి వర్కింగ్ టైటిల్ గా ఆంధ్ర నటుడి గారి తాలూకా, ఆంధ్ర ఎమ్మెల్యే గారి సమ్ వర్కింగ్ టైటిల్ తో నడుస్తున్నారు. కానీ దీన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని దాంతో లింక్ చేసుకునే ఇప్పుడు అభిమానులు. అదే అనబోతున్నాను. నేను చాలా సందర్భాల్లో పిఠాపురం తాలూకా అని నేను అన్నాను. బట్ అది వినడానికి విని విని ఉన్నాం కాబట్టి మన నోటికి వస్తుంది అది. అవును, కానీ అదే టైటిల్ లేకపోతే ఇంకేమన్నా పెట్టబోతున్నారా? లేదు ఆంధ్ర దాంతోనే ఆంధ్ర అది వర్కింగ్ టైటిల్ అయినా ఖరారు చేసిన టైటిల్ అది. కానీ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్ ఒక అభిమానిగా నటిస్తున్నాడు. మరి అభిమాన నటుడు ఎవరు? ఎవరు? అభిమాన నటుడు ప్లేస్ లో ఎవరు ఉంటారు అంటే రామ్ కి ఇష్టమైన హీరో ఎవరు? ఓకే. ఈ పందాలో మనం ఆలోచించాలి. వీ కెనాట్ ప్రెడిక్ట్ ద సూపర్ స్టార్ విల్ కమ్ అండ్ యాక్ట్. అవును. బట్ రామ్ కి ఆపోజిట్ లో ఆయన కలవడాలంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి. వాళ్ళవి కూడా సీన్స్ ఉంటాయిగా ఆబ్వియస్ గా. సినిమాలో. అంతే, ఇప్పుడు కథానాయకుడు అదేగా చేసింది. అవును. రజనీకాంత్ గారు ఒక షూటింగ్ కోసం వస్తారు. ఉమ్, బిల్లు బార్బర్ మన ఏదైతే తమిళ్, హిందీలో, తెలుగులో అంతా రిలీజ్ అయింది కథానాయకన్, మన రజనీకాంత్, నయనతార, అవును. జగపతి బాబు గారు, అవును. మీనా వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన ఫిలిం. వాళ్ళ సీన్స్ ఉండాలి, ఇక్కడ స్టోరీ డ్రామా కనెక్ట్ అవ్వాలి. ఇలాగే రామ్ కంటూ ఒక డ్రామా కనెక్ట్ అవ్వాలి. అంత డెసిషన్ ఎలా తీసుకున్నాడు అభిమాన నటుడిని కలవడానికి వెళ్ళడానికి? ఆ అభిమాని నటుడు అంటే ఒక పెద్ద స్టారే ఉండాలి కదా మరి. ఆ పెద్ద స్టార్ ఎవరు అంటే ఇది మల్టీ స్టారర్. అయి ఉండొచ్చు. రామ్ ఆల్రెడీ మల్టీ స్టారర్ తీశారు. ఎవరితో? వెంకటేష్ గారితో మసాలా అవును, అవును. తీశారు, గుర్తుందా? అది అంత కామెడీ యాంగిల్. అది కూడా చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ కామెడీ యాంగిల్. కానీ డైరెక్టర్ గారు దీన్ని ఖచ్చితంగా ఆ ఎమోషన్ ని జోడీ చేసి, కామెడీ ఉండాలి కొన్నిసార్లు ఉండాలి, బట్ ఎమోషన్ ఇస్ ఇంపార్టెంట్. చేస్తారు. కానీ అదే పందాలో వద్దు రామ్ అని వాళ్ళ అభిమానులు అంటున్నారు. రామ్ ని కూడా మేము చాలా సినిమాలు, ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక సినిమా తీశారండి, రాక్షసన్, రాక్షసుడు. అవును, అవును. అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ ఆ థ్రిల్లర్. అవును. వై ఎలా ఇది ఒక ఉండాలి, ఎందుకంటే ఒక ఊరు నుంచి అక్కడికి వెళ్తున్న దాంట్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే జనాలకు అట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ కదా. సో అలాగే ఉండబోతుందని చూడాలి మనం. కానీ అదే దాంట్లో నటించే నటీనటుల గురించి ఓవర్ గా మనము ఎవరు వాళ్ళు వీళ్ళని అనుకోలేము. అది ఆ సస్పెన్స్ ఉంటేనే మనకు బాగుంటుంది. బట్ వాళ్ళు కూడా రివీల్ చేయట్లేదు. ఇప్పుడే కదా సైన్ చేశారు, రివీల్ చేస్తారేమో ఫ్యూచర్. యాక్చువల్ గా అంత అంటే ఉత్సాహంగా ఉండేవి, కాస్త ఆసక్తికరంగా ఉండేవి ముందుగానే ఒక హింట్ ఇస్తూ ఉంటారు. ఇస్తారేమో. రామ్ బర్త్డే వస్తుంది కదా త్వరలో, చూద్దాం. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.